యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య. ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంఖ్యళ్ళు పటాపంచలై పాపక్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక కష్టం ఉంది, ఆపత్కాలమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆపత్కాలమైన పరిస్థితుల్లో మనుషుల వైపు చూడగా మన జీవితాల్లో వారు మనకి సహాయం చేయరు, లేకపోతే ఫోన్ ఎత్తరు, లేకపోతే మాట సహాయం చేయడానికి ప్రయత్నించి కేవలం మాట సహాయం వరకే ఉంటారు. కొంతమంది మాట సహాయం కూడా చేయరు. కానీ ఆపత్కాలం యందు మనం మొర్రపెట్టగా మనకు సహాయం చేసి మనల్ని ఆదుకొని జీవం కలిగిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగేశ్వరరావు గారు మరియు శ్యామలత గారు, వారు హుబ్లీ కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ,
మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి నాగేశ్వరరావు గారిని ప్రభా, శ్యామలత గారిని తీసుకొని వస్తున్నాం. ఈ కుటుంబం ప్రభా మీ యందు నమ్మకంగా ఉండి మీకు సాక్షులుగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభా ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఆపత్కాలంలో ప్రభా వారు మీ యందు మొర్ర పెట్టకుండా ప్రభా వారి జీవితాల్లో మనుషుల వైపు చూసి భంగపడి భయములో జీవిస్తున్నారు, ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా ఆపత్కాలంలో మీ యందు వారు చూసి సహాయము పొందుకొని మీకు మహిమ వారి జీవితాల ద్వారా కలిగే అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, తండ్రి కుటుంబానికి నాగేశ్వరరావు గారు, శ్యామలత గారు, వారి బిడ్డలు పుష్పవల్లి, అల్లుడు దాని ప్రేమ్ కుమార్, వారిద్దరు బిడ్డల కొరకే, కుమార్తె కుమారుడు కొరకే, అదేవిధంగా కుమార్తె ప్రమిలారాని వివాహం కొరకే, మరొక కుమారుడు విక్రమ్ కుమార్, కోడలు సంధ్య వారి సంతానం కొరకే, మరొక కుమారుడు వాసు కుమార్ వివాహం కొరకే, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, శ్యామలత గారి ఆరోగ్యాల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం ఆజ్ఞ, భయపడకుము. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 16వ చరణం, అదేవిధంగా సూక్తి, ఖ్యాతి అంటే ప్రజలు మనమని అనుకుంటున్నారు, పాత్ర అంటే దేవుడు మరియు పవిత్ర దేవదూతలకు మనం అని తెలుసు. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచుమని ఈ కుటుంబాన్ని, నాగేశ్వరరావు గారు, శ్యామలత గారు, వారి బిడ్డల్ని, వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని, ప్రార్థన అవసరతల్ని మీ పాదాల దగ్గర తెస్తూ ఈ కుటుంబాన్ని అంతటినీ మీ చేతులకు అప్పజెప్తూ ఈ వాక్యం విన్నవారిని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీ చేతులకు అప్పజెప్తూ యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 15వ వచనము. వినుటకు చెవులు గలవాడు వినుగాక. మీరు వింటలేదంటే చెవిటోళ్ళు అన్నమాట మీరు కదా. అప్పుడప్పుడు మాట వాడుతూ ఉంటారు, వీడు చెవిటోడండి బాబు, చెవిటోడు చెవిలో శాఖం ఊదినా ఎంత వేస్ట్, ఎంత ఊదినా సరే. మనం ఆ రీతిగా చెవిటి క్రైస్తవులు అయిపోయాం అంతే. విని 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 చెవుడొచ్చేసింది. ఇలా ప్రసంగికులు ఇలాగే బాక్సింగ్ గారు ఏ సంవత్సరం వచ్చినా, స్పర్జన్ గారు వచ్చినా వాక్యం చెప్తారు, మీరు అలా చేయండి ఇలా చేయండి అని అనేసి వినేసి వెళ్ళిపోతున్నారు. కానీ విన్న వాక్యాన్ని మీరు నమ్మటం లేదు, విన్న వాక్యాన్ని మీ హృదయంలో అప్లై చేసుకుంటం లేదు. కాబట్టి నూతనత్వం నీ జీవితంలో చెవులు ఉన్నవారు వినుగా. ఈ రాత్రి నీకు చెవులు దేవుడు దయచేస్తే దేవుడు చెప్పే మాట, ఆయన చెప్పే మాట వినాలి. ఏమని చెప్తున్నాడు? మునుపటివి జ్ఞాపకం చేసుకునక పూర్వకాలపు సంగతులను తలంచుకో. నెంబర్ 1, దేవుడు చెప్పిన మాట మనం వినాలి. నెంబర్ 2, దేవుడు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. వి నీడ్ టు డూ వాట్ గాడ్ సేస్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తము మనం చేయాలి, మన చిత్తము కాదు. అందుకనే పరలోక ప్రార్థనలో ఉంది, నీ చిత్తము భూలోకంలో కూడా చెప్పేస్తాం కదమ్మా, చెప్పేస్తాం. పరలోక ప్రార్థన చెప్పేస్తాం. మనం అడుగుతామా, దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభువా. ప్రార్థన చేస్తామా, నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభువా అని ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు అయింది చెప్పండి. ఈ 2025వ సంవత్సరంలో అడిగావా, ప్రభువా నీ చిత్తము నా కుటుంబంలో జరిగించు నాయన, నీ చిత్తము నా వివాహంలో జరిగించు ప్రభువా. ప్రభువా నాకు అర్థం కావటంలే, ప్రభువా నాకు ఈ బాధ తీరటంలే, నాకు ఈ కష్టం తీరటంలే, నాకు ఈ ప్రశ్నకు జవాబు రావటంలే ప్రభువా, దీనికి నేను చేసిన ప్రార్థన ఇంకా జవాబు రాలే. కానీ ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరిగించు ప్రభు. లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఎంతసేపు మనం ఎంత మనము సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ పీపుల్ అంటే ఎంతసేపు ప్రభువా నాకు అది ఇది. ఎంతసేపు మా నాయనమ్మ ఒక మాట వాడేది, గొంతెలమ్మ కోరికలు అంట. ఏంటమ్మా కోరికలు? లిస్ట్ పెడతాం అంతే. ఓ డీ మాటో, ఇక్కడ మాకు అక్కడ వాల్మార్ట్ అని ఉండే డీ మాటో ఆ మాటో, ఒక్కొక్కసారి గ్రోసరీ చేస్తే ఇంత లిస్ట్ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. మన ప్రేయర్ కూడా అలాగ ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఈరోజు 2025 సంవత్సరంలో మీరు చేయవలసిన ప్రార్థన, ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని.
అది చూసారా, ప్రభు వారు చెప్తున్నారు, దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. పరలోకం, మనం క్రిస్మస్ జరుపుకున్నాం కదా, లాస్ట్ డిసెంబర్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నాం. అద్భుతాలు చేసే దేవుడు, మనము సేవించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఇక్కడ ఆయన చెప్తున్న మాట, నేను దేవుని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, 2024 సంవత్సరంలో దేవుని చిత్తమును నెరవేర్చలేదేమో, 2024 సంవత్సరంలో ప్రభువా నీ చిత్తము జరిగించుగాక అని నువ్వు ప్రార్థించలేదేమో. ఈ సంవత్సరంలో నువ్వు ప్రార్థించవలసిన ప్రార్థన, ప్రభువా నువ్వు ఏది చెప్తున్నావో నేను చేస్తాను ప్రభువా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని నువ్వు ప్రార్థన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి వచనము, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును. చూసారా, యేసుక్రీస్తు చిత్తము తరపున అపోస్తలుగా పిలువబడిన పౌలు, ఆ పౌలుని దేవుని చిత్త ప్రకారము పిలుస్తున్నాడు. 2024 సంవత్సరంలో నీ చిత్తము జరిగించబడలేదేమో, 2025 సంవత్సరంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని పిలుపుకు నువ్వు రెస్పాండ్ కావాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, సేవకు నిన్ను పిలుస్తున్నాడేమో, లేకపోతే పరిచర్యకు నిన్ను పిలుస్తున్నాడేమో, మిషనరీగా నిన్ను పిలుస్తున్నాడేమో, లేకపోతే వాలంటీర్ చేస్తానికి, లేకపోతే క్వైర్లో, లేకపోతే సంఘంలో ఏ రీతిగా పిలుస్తున్నాడో నువ్వు ఆయన పిలుపుకు నువ్వు విధేయత చూపించాలి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచగా అబ్రహాం అడగలేదు, ప్రభువా నాకు రూట్ మ్యాప్ ఈ నాయన, నాకు GPS ఈ ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలో బయలుపరచు ప్రభువా అని అనలేదు. అబ్రహామా లేవు, నువ్వు లేచి నీ 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 గ్రామమును విడిచిపెట్టి, నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరు అన్న వెంటనే అబ్రహాము విధేయత చూపించి, తూచా తప్పని విధేయత చూపించి అబ్రహాము లేచి బయలుదేరు. అబ్రహాము దేవుని పిలుపుకు విధేయత అయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు, దేవుడు నూతన సంవత్సరంలో దేవుని చిత్తం బయలుపరచబడాలి అనగా ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. ఆయన పిలుపుకు నువ్వు లోబడటమే కాకుండా, 2వ వచనం, కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని, పరిశుద్ధులుగా ఉండుటకు జాగ్రత్తగా వినాలి అన్నమాట. 2025 సంవత్సరంలో దేవుని చిత్తము తెలుసుకొని, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు అడగాలి, ప్రభువా నీవు నన్ను పిలుస్తున్నావేమో ప్రభువా, నీ పిలుపుకు నేను విధేయత చూపించే మనస్సు, నీ పిలుపుకు విధేయత చూపించే జ్ఞానము, నీ పిలుపుకు విధేయత చూపించే ఆ ధైర్యము నువ్వు నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడగాలి. దానితో పాటుగా దేవుడు నిన్ను సేవకి, దేవుడు నిన్ను పరిచర్యకు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వాడటానికే పిలుస్తానికి కాకుండా, రెండవదిగా దేనికి పిలుస్తున్నాడు అనగా నువ్వు పరిశుద్ధులుగా ఉండుటకు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, 2024 సంవత్సరంలో నువ్వు పరిశుద్ధత జీవితము జీవించలేకపోయావేమో. అందుకనే నేను దాంతో స్టార్ట్ చేశాను. మునుపున్న వాటిని జ్ఞాపకం చేసుకొనక, తలంచుకొనక ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన పని పరిశుద్ధతతో జీవించాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఇట్ ఈస్ ఎ హోలీ కాలింగ్. పరిశుద్ధమైన పిలుపు ఈస్ కాలింగ్. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పరిశుద్ధ పిలుపును అర్థం చేసుకొని, ఆయన పరిశుద్ధ పిలుపును విని నీ జీవితంలో దేవునికి సమర్పించినట్లయితే నీ జీవితంలో జయము, నీ జీవితంలో శాంతి, సమాధానం. అడుగుతున్నాను దేవుని సేవకుడుగా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, అడుగుతున్నాను దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, నీ చూపు పరిశుద్ధతగా ఉందా? నీ జీవితము పరిశుద్ధంగా ఉందా? నీ వివాహము పరిశుద్ధమైన వివాహముగా ఉన్నదా? వివాహము చేసుకొని ఇతర స్త్రీతో సంబంధాలు పెట్టుకున్న భర్తలు, తమ్ముళ్ళు, బ్రదర్స్, నాకు తెలుసు, వివాహమైన తర్వాత పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకున్న చెల్లెండ్రు, సిస్టర్స్ మాకు తెలుసు. పెళ్ళైన తర్వాత చలామణి అవుతూ, లేకపోతే సేవలో పాల్గొంటున్న వారు, ఇద్దరు భార్యలు లేకపోతే భర్తలు, లేకపోతే అపవిత్రమైన జీవిస్తున్న వారు నాకు తెలుసు. అటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాం. పైకి ముఖస్తుతి, పైకి భక్తి, పైకి మనకి సంఘంలో చలామణి అవుతున్నాం. క్రైస్తవులుగా పిలువబడిన మనము వేషధారణ జీవితం జీవిస్తున్నాం. క్రైస్తవుడుగా పిలువబడిన నీకు ఒకే భక్త, ఒకే భార్య. క్రైస్తవులుగా పిలువబడిన నీవు పరిశుద్ధతతో జీవించాలి. నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ నడకలో పరిశుద్ధత ఉండాలి, నీ మాటలో పరిశుద్ధత ఉండాలి. గుడిలో వచ్చి నువ్వు పాటలు పాడేసి, పరిశుద్ధమైన పాటలు పాడేసి, దేవుని వాక్యం ప్రచురింపజేసి, దేవుని సేవ చేసి ఇంట్లో వెళ్ళి బూతులు మాట్లాడటానికి వీల్లేదు. బైబిల్ సంచి చేసుకొని దేవుని సేవ చేసేసి వచ్చి ఇష్టానుసారంగా భార్యను గొడ్డును బాదినట్టు బాధేసి పిల్లల్ని బాధేస్తానికి వీల్లేదు. అనేక సార్లు
మనము పేరుకు క్రైస్తవులమే, లేకపోతే పుట్టుక క్రైస్తవులము, కానీ మన మనస్సు మారలేదు. అందుకనే ఈ భక్తుడు అంటున్నాడు, మునపటివి జ్ఞాపకము చేసుకొనుడుగా పూర్వకాలము సంగతులను తలంచుకొనుకు. మీరు ఎప్పుడైతే ఈ తలంచుకోకుండా ఉంటారో అప్పుడు దేవుడు నూతన క్రియ చేస్తా అంటున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధ జీవితము మీరు జీవిస్తారో నూతన క్రియ దేవుడు మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. తమ్ముడు, చెల్లెమ్మ, ఒంటరిగా నువ్వు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి పాపం చేయవసరం లేదు. మన చేతిలోనే ఉంది. అపవాది మన చేతిలో పెట్టేశాడు ఈ మధ్యలో. ఏంటిది? ఫోన్ కాదు. ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు. ఎందుకురా బాబు, మొన్న ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ భార్యని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి బాయిలర్లో పెట్టి బాయిల్ చేసి కుక్కర్లో పెట్టి బాయిల్ చేశాడంట. నేను అమెరికా దేశంలో ఖైదీల మధ్య పనిచేసాను వచ్చాను. నేను అనుకున్నాను, అరే నాకు ఛాన్స్ ఇస్తే వీడితో మాట్లాడరా. అసలు వీడికి ఏమనుకున్నాడు, వీడి మైండ్లో ఏం పోతుందో. ఎవరన్నా కోడి మాంసము లేకపోతే మేక మాంసం వండుకుంటారు, కానీ మనుషుల మాంసం, అది కూడా పోయి భార్య అని. ఎంత నిర్మానుష్యం. ఎందుకురా, షార్ట్గా చెప్పాలంటే ఎందుకురా ఈ రీతిగా చేసావంటే ఆడేదో సిరీస్ చూశాడంట. దేంట్లో చెప్పడమ్మా, దేంట్లో? ఫోన్లో సిరీస్ చూశాడంట. వాడు ఎటువంటి దెయ్యం పట్టిందో మనకు తెలియదు, కానీ భార్యని నిర్మానుష్యంగా మనం చంపేశాడు. వాక్యం వింటున్న ప్రజలు గమనించాడు. పరిశుద్ధత, వివాహంలో పరిశుద్ధత, సేవలో పరిశుద్ధత, నిజ జీవితంలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత. అమ్మా జాగ్రత్త వినాలి, నీ నడకలో పరిశుద్ధత. 2024వ సంవత్సరంలో నడవకూడని ప్రదేశాలు, వెళ్ళకూడని ప్రదేశాలు, దూరకూడని సందులు, దూరకూడని గృహాలకు నువ్వు దర్శించావేమో. 2025వ సంవత్సరంలో నీ నడక పరిశుద్ధంగా ఉండాలి. బూతులు మాట్లాడుతూ వచ్చావేమో, నీ మాట నీవు నోరుపితే బూతులు మాట్లాడుతూ వచ్చావేమో. పైకి క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా క్షణామాలే అవుతున్నప్పటికీ కూడా అంతరంగములో పాపము, అంతరంగములో ద్వేషము, అంతరంగములో కోపము, పరిశుద్ధత లేని మాటలు, చూపులు, నడక నడుస్తూ వచ్చావేమో. 2025వ సంవత్సరంలో నువ్వు చేయవలసిన పని, మునుపటివి జ్ఞాపకము చేసుకున్నాక పూర్వకాలపు సంగతులు తలంచుకొనక పరిశుద్ధ జీవితం జీవించాలి. నెంబర్ 1 ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట మనం వినాలి. నెంబర్ 2 దేవుని చిత్తము కనుక్కోవాలి. డూ వాట్ గాడ్ సేస్. నెంబర్ 1. నెంబర్ 2 డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 3 మూడవది చెప్తాను. అమ్మ 21వ వచనం. అమ్మ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. అది దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఈ 2025వ సంవత్సరము ఈ రాత్రి వర్తమానంలో దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? మునుపటవి పూర్వము తలంచు, జ్ఞాపకం చేసుకోకూడదు, తలంచుకోకూడదు. రెండోది ఏం చెప్తున్నాడు? దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం మనం చేయాలి. రెండోది. మూడోదిగా డూ వాట్ గాడ్ సేస్. నెంబర్ 1 దేవుడు ఏం చెప్తున్నాడు? నూతన సంవత్సరంలో చేయాలి. డూ వాట్ గాడ్స్ విల్ ఇస్. దేవుని చిత్తం ఏదైందో మనం చేయాలి. మూడోదిగా దేవునికి మన జీవితాలను మనము సమర్పించుకోవాలి. ఏ రీతిగా సమర్పించుకోవాలి? దేవుని జీవితాన్ని మన జీవితాలను ఏ రీతిగా సమర్పించుకోవాలి? 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము నా స్తోత్రము ప్రచురింపజేయుచున్నారు. దే ఆర్ గ్లోరిఫైయింగ్ మీ. యు నీడ్ టు ప్రైజ్ గాడ్ బికాస్ గాడ్ ఇస్ డూయింగ్ ఎ న్యూ థింగ్. నువ్వు దేవుణ్ణి స్తోత్రం చెల్లించాలి. ఎందుకు అనగా 19వ వచనము. ఎందుకు అనగా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను. నేను నూతన క్రియ చేయుచున్నాను కాబట్టి నువ్వు దేవునికి మనం స్తోత్రం ఎందుకు చెల్లించాలి? అది ఎప్పుడు నూతన క్రియ చేస్తాడు? మునుపటివి జ్ఞాపకమే కాక ఇంకోటి చేయాలి. అది జ్ఞాపకం చేసుకోకూడదు. అప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఇప్పుడు ఈ రోజు నువ్వు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఎందుకో తెలుసా? ప్రభువా, నా జీవితంలో నూతన క్రియను జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎందుకు నీ జీవితంలో నూతన క్రియ జరిగించాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు జరిగించాలి? తమ్ముళ్ళు, బ్రదర్స్, ఎప్పుడన్నా ఆలోచించారు? చదవండి 20 వచనం. నేను ఏర్పరచుకొనిన ప్రజలు. అది మీరు దేవుని చేత ఏర్పరచుకొనిన జనులు కాబట్టి. వింటున్నారు కదా? మీకు ఏది అర్థమైనా అర్థం కాకపోయినా ఈరోజు ఇది అర్థం కావాలి.
మీరు దేవుని చేత ఏర్పరచబడిన జనులు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన జనులు కాబట్టి ఆయనకు స్తోత్రం చెల్లించారు. మీరు దేవుని చేత ఏర్పరచబడిన బిడలు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యాలి. మీరు దేవుని చేత ఏర్పరచబడిన బిడలు కాబట్టి ఆయన చిత్తమేదైందో తెలుసుకొని చెయ్యాలి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా సొత్తు. దేవునికి మనం ఎందుకు స్తోత్రం చెల్లించాలి అనగా ఇంకో మాట చూపిస్తాను. 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. అబ్బాబ్బాబ్బా, ఎంత అసలు ఈ మాట చదువుతా ఉంటే మనకి బూస్ట్ వైటమిన్స్ తాగినట్టు ఉండాలి. ఎంత సంతోషంగా ఉండాలి చెప్పండి కదూ. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు. మనం 2024 సంవత్సరంలో ఎటువంటి జీవితం జీవించామో, 2024 సంవత్సరంలో దేవుని మాట వినకుండా, 2024 సంవత్సరంలో దేవుని చిత్త ప్రకారం జీవించకుండా, 2024 సంవత్సరంలో ఆయనకు స్తోత్రం చెల్లించకుండా మన జీవితాల్ని ఆయన పాద సన్నిధి దగ్గర, మన జీవితాల్ని సిలువు దగ్గర సమర్పించకుండా ఉన్నప్పటికీ కూడా, పరిశుద్ధ జీవితము జీవించినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏమంటున్నాడు? ఆయన చెప్తున్న మాట, నీ పాపములను నేనే నా చిత్త ప్రకారముగా నీ అతిక్రమములను తుడిచివేయను. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన క్రియ జరగాలి అనగా ఆయన ఇస్తున్న భరోసా కాదు, భరోసా. ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళు భరోసా ఇస్తారు, అది చేస్తాను ఇది చేస్తానని. మేము కూడా భరోసా ఇచ్చు, మేము చేయకపోవచ్చు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, that's it. The God who has promised will fulfill his promise no matter what. ఆయన చెప్తున్న మాట, మీ అతిక్రమములను అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్ స్పర్జన్ గత జీవితంలో ఫలానా ఒక 10, 20, 30, 40, 50, 100 పాపాలు అలాగ అలా బోర్డు మీద రాశాడు అనుకోండి. రాసిన తర్వాత నేను ఈ వాక్యం చదివి, ఈ వాక్యం విన్న వాక్యాన్ని గాయకొని, ఈ విన్న వాక్యాన్ని గాయకొన్న ప్రకారము, ప్రభువా నేను ఈ రోజు నుంచి 2025 సంవత్సరంలో ప్రభువా నువ్వు ఏది చెప్తావో నేను అది చేస్తాను ప్రభువా నీ చిత్త ప్రకారం నేను జీవిస్తాను. ఇదిగో ప్రభువా నన్ను క్షమించు, నా జీవితాన్ని నీ పాద సన్నిధి దగ్గర పెడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అన్న వెంటనే ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఆయన రక్తము చేత ఆయన తుడిచివేసే దేవుడు. ఆయన తుడిచేసి మళ్ళీ ఏదన్నా ఏదన్నా మాట జారని అనుకోండి, ఒక మాట చెప్తున్నాను, ఒరేయ్ స్పర్జన్, ఆ రోజు నీ పాపం ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఎలాగరా నువ్వు ఈ బూత్ మాటలు మాట్లాడు, మళ్ళీ ఆ పాపం అప్పుడు అలానా 15 సంవత్సరాల ముందు ఆ పాపం చేసావు కదా అని మళ్ళా నాకు కాండమ్నేషన్ ఉండదు. అక్కడ చెప్తున్న మాట, నేను నీ పాపములను, ఎంత గొప్ప దేవుడు కదా. కాదు, మన గృహాల్లో భర్త జ్ఞాపం చేసుకుంటాడు, భార్య చెల్లెండ్రు భలే జ్ఞాపం పెట్టుకుంటాం. మనం తమ్ముళ్ళు చెల్లెలు మన తల్లిదండ్రులు ఏదని అంటే జ్ఞాపం చేసుకుంటాం. ఎంత జ్ఞాపకం కదా. ఆ రోజు నువ్వు అలాగ అన్నావు కదా, ఆ రోజు తిట్టేసావు, నన్ను అలాగ బాధేసావు, ఆ రోజు ఇలాగ నా హృదయాన్ని గాయపరిచేసావు, అనరాని మాటలు అన్నావు అని మనం జ్ఞాపం చేసుకుంటామేమో. కానీ ఎప్పుడైతే నీ జీవితము సిలువచ్చేంత నువ్వు సమర్పించినప్పుడు ఆయన ఈ రాత్రి చెప్తున్న మాట, నీ పాపములను నేను ఎప్పుడో తెలుసా అమ్మా, దేవుడు నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? ఎప్పుడైతే మీరు జ్ఞాపకము చేసుకోకుండా, అమ్మా 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ఇప్పుడే, అమ్మా జాగ్రత్త వినాలి, ఇప్పుడే అది మొలచును. నూతన క్రియ నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, ద మోమెంట్ యు టేక్ ఎ డెసిషన్, ఎ న్యూ బ్లెస్సింగ్, ఎ న్యూ హీలింగ్, ఎ న్యూ ప్రామిస్ విల్ బర్త్. ఈ సంఘములో, ఈ కుటుంబంలో నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్లయితే నూతన క్రియ ఈ సంఘములో జరుగునుగాక, ఒక నూతన క్రియ ఈ కుటుంబంలో జరుగునుగాక, ఒక నూతన క్రియ నీ జీవితంలో జరుగునుగాక. ఎప్పుడో తెలుసా? పాత జీవితము, రోత జీవితము నువ్వు ఏదైతే జీవించావో నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా, పొద్దుగూకుల దాన్ని తలంచుకోకుండా, దేవుని చిత్త ప్రకారం జీవిస్తాను ప్రభువా అని నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు చెప్పే మాట, నువ్వు స్తోత్రం చెల్లించు, ఎందుకనగా నీ పాపములను క్షమించే దేవుడను నేనే. నువ్వు స్తోత్రం చెల్లించు,
నువ్వు ఎటువంటి ఘోరాతి ఘోరి పాపం ఎంత దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా, నువ్వు ఎటువంటి పాపపు ఊబిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా, ఊబిలో నుంచి లేవగెత్తగలిగిన సామర్థ్యత కలిగిన శక్తివంతమ కలిగిన యేసు ప్రభు పలుకుతున్న మాట, కమ్ టు మీ, నా దగ్గరికి రా. ఈ రాత్రి నీ పాపములను తుడిచివేయుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ అతిక్రమములను తుడిచివేసి నీ పాపములను ఆయన ఎంతమంది జ్ఞాపం చేసుకొని, నువ్వు చేసిన పని, నువ్వు అన్న మాట, ఎప్పుడో జరిగిన సంఘటన, ఎప్పుడో జరిగిన గాయము నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, నీకు జ్ఞాపకం చేస్తూ, నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు వారు చెప్పే మాట, ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే. ఏ రీతిగా అంట? అమ్మ, నీ జీవితము అరణ్యము వంటి జీవితముగా ఉందేమో, నీ వివాహము అరణ్యం వంటి వివాహముగా ఉందేమో, నీ సేవ అరణ్యము వంటి ఆ పరిస్థితులు గుండా ఎండిపోయి, నువ్వు అలసిపోయి, లేకపోతే నిస్పృహ నిరాశలో ఇంకా మరణమే నాకు శరణమని ఈ రాత్రి కూర్చున్నావేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇచ్చే వాగ్దానము, నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. He will make a way in the desert. He's saying, God, I'm a God of impossibilities. You are thinking this is impossible. నువ్వు అనుకుంటున్నావేమో ఇది అసాధ్యము ప్రభువా, ఇది అసంభవము ప్రభువా. నేను ప్రకటించే దేవుడు, నేను సేవించే దేవుడు, మీరు నమ్ముకోబోతున్న దేవుడు. దేవుని చెప్తున్న మాట, దేవుని చేత సమస్తము సాధ్యము. ఆయన చెప్తున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రాత్రి ఆయన చెప్తున్న మాట, ఎడారిలో త్రోవ కలుగు చేసే దేవుడు నేను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. అది నేను ఏర్పరచబడిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో. మీరు ఆలోచించారు, అమ్మ నేను ముగించి చేస్తున్నాను. నేను ఏర్పరచబడిన అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఏర్పరచబడిన బిడలు అరణ్యములు వంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళినప్పటికీ కూడా దేవుడు చెప్తున్నమాట, అరణ్యములో అది స్ట్రీమ్స్ ఇన్ దట్ ఇస్ బ్యూటిఫుల్ అరణ్యములో దేవుడు అంటున్నాడు, అరణ్యములో ఇన్ ద స్కార్చింగ్ సన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు ద స్వీట్ వాటర్స్. అటువంటి కృపగల దేవుడు ఈ రాత్రి చెప్తున్న మాట, మొట్టమొదటిగా ఆయన చెప్పింది వినాలి. విన్న తర్వాత ఆయన చిత్తాన్ని మనము చెయ్యాలి. చేసిన తర్వాత ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. డూ వాట్ హీ సేస్, డూ గాడ్స్ విల్, డూ సరెండర్ టు గాడ్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.